బాక్సాఫీస్ దగ్గర కోలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరైన సూర్య నటించిన లేటెస్ట్ మూవీ రెట్రో ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అవ్వగా మిక్స్డ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా కలెక్షన్ల పరంగా లాంగ్ 4 days వీకెండ్ లో పెద్దగా ఇంపాక్ట్ నైతే చూపించలేకపోయింది. అనుకున్న రేంజ్ కన్నా కలెక్షన్ల పరంగా ప్రతిరోజు కలెక్షన్లు డౌన్ అవుతూనే రాగా సండే రోజునైనా జోరు చూపెడుతుందేమోనని అనుకున్నప్పటికీ బాక్సాఫీస్ దగ్గర మరోసారి కొంచెం డ్రాప్స్ ని సొంతం చేసుకుంది సినిమా. తమిళనాడులో పర్వాలేదనిపించే విధమైన ట్రెండ్ కనిపించినా కానీ మిగిలిన చోట్ల అయితే డ్రాప్స్ కనిపించాయి. తెలుగు రాష్ట్రాల్లో మరోసారి 51 లక్షల వరకు షేర్ ను కోటి రేంజ్ దాకా గ్రాస్ ను వసూలు చేసిన ఈ సినిమా 4 రోజులు పూర్తయిన తర్వాత తెలుగు రాష్ట్రాలలో 2.95 కోట్ల దాకా షేర్ ను 5.90 కోట్ల వరకు గ్రాస్ ను వసూలు చేసింది. 10.5 కోట్ల టార్గెట్ ను అందుకోవడానికి సినిమా మరో 7.5 కోట్లకు పైగా షేర్ అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక 4వ రోజు వరల్డ్ వైడ్ గా 11.45 కోట్ల దాకా గ్రాస్ ను 5.7 కోట్ల దాకా షేర్ ను వసూలు చేసింది. టోటల్ గా 4 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్లను గమనిస్తే తమిళనాడులో 35.70 కోట్లు, తెలుగు రాష్ట్రాలలో 5.90 కోట్లు, కర్ణాటకలో 9.10 కోట్లు, కేరళలో 3.8 కోట్లు, హిందీ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1.10 కోట్లు, ఓవర్సీస్ లో 17.15 కోట్ల వరకు గ్రాస్ ను వసూలు చేసిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 72.75 కోట్ల దాకా గ్రాస్ ను 36.45 కోట్ల రేంజ్ లో షేర్ ను వసూలు చేసింది. ఓవరాల్ గా 45% వరకు రికవరీని దక్కించుకున్న ఈ సినిమా 82 కోట్ల టార్గెట్ అందుకోవడానికి మరో 45.55 కోట్ల దాకా షేర్ అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక వర్కింగ్ డేస్ లో సినిమా ఎలాంటి కలెక్షన్లతో హోల్డ్ ను చూపించగలుగుతుందో చూడాలి ఇప్పుడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.